పొరుగు దేశం నేపాల్లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభ ప్రభావం భారత్పై పడింది. అవినీతి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన హింసాత్మక నిరసనలతో ఆ దేశం అట్టడుగుతోంది. ప్రజాందోళనల ధాటికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారత్ తన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉండగా నేపాల్లో జరుగుతున్న విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు. పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు సైతం చేతేయడంతో షోరూంకి దూరి లూటీ చేస్తున్నారు. టీవీలు, ఏసీలు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో లా అండ్ ఆర్డర్ను ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కొందరు బిర్గుంజ్ జైలుకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్లోని బిర్గుంజ్ జైలుతో పాటు అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్లోని మహోతారి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి ఇప్పటి వరకు 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బిర్గుంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలా మంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు. అయితే వారి సంఖ్య ఎంతనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి నేపాల్ దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. పోఖారా ప్రాంతంలోని హోటల్పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకులు ఉపాసన గిల్ సాయం కోసం కంటిన్యూ భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించింది. జరుగుతున్న జన్జడ్ నిరసనలను నిశ్చితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది. నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరీఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు, పోలీసులు పోర్టులను ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. పొరుగు దేశం నేపాల్లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభ ప్రభావం భారత్పై పడింది. అవినీతి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన హింసాత్మక నిరసనలతో ఆ దేశం అట్టడుగుతోంది. ప్రజాందోళనల ధాటికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారత్ తన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉండగా నేపాల్లో జరుగుతున్న విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు. పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు సైతం చేతేయడంతో షోరూంకి దూరి లూటీ చేస్తున్నారు. టీవీలు, ఏసీలు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో లా అండ్ ఆర్డర్ను ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కొందరు బిర్గుంజ్ జైలుకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్లోని బిర్గుంజ్ జైలుతో పాటు అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్లోని మహోతారి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి ఇప్పటి వరకు 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బిర్గుంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలా మంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు. అయితే వారి సంఖ్య ఎంతనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి నేపాల్ దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. పోఖారా ప్రాంతంలోని హోటల్పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకులు ఉపాసన గిల్ సాయం కోసం
అర్జించారు. కంటిన్యూ. భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించింది. జరుగుతున్న జన్జడ్ నిరసనలను నిరసితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది. నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరీఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు, పోలీసులు పోర్టులను ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. పొరుగు దేశం నేపాల్లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభ ప్రభావం భారత్పై పడింది. అవినీతి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన హింసాత్మక నిరసనలతో ఆ దేశం అట్టడుగుతోంది. ప్రజాందోళనల ధాటికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారత్ తన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉండగా నేపాల్లో జరుగుతున్న విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు. పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు సైతం చేతేయడంతో షోరూంకి దూరి లూటీ చేస్తున్నారు. టీవీలు, ఏసీలు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో లా అండ్ ఆర్డర్ను ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కొందరు బిర్గుంజ్ జైలుకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్లోని బిర్గుంజ్ జైలుతో పాటు అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్లోని మహోతారి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి ఇప్పటి వరకు 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బిర్గుంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలా మంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు. అయితే వారి సంఖ్య ఎంతనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి నేపాల్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. పోఖారా ప్రాంతంలోని హోటల్పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకులు ఉపాసన గిల్ సాయం కోసం అర్జించారు. కంటిన్యూ. భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించింది. జరుగుతున్న జన్జడ్ నిరసనలను నిరసితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది. నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరీఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు, పోలీసులు పోర్టులను ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. పొరుగు దేశం నేపాల్లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభ ప్రభావం భారత్పై పడింది. అవినీతి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన హింసాత్మక నిరసనలతో ఆ దేశం అట్టడుగుతోంది. ప్రజాందోళనల ధాటికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారత్ తన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉండగా నేపాల్లో జరుగుతున్న విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు. పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు సైతం చేతేయడంతో షోరూంకి దూరి లూటీ చేస్తున్నారు. టీవీలు, ఏసీలు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అటు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో లా అండ్ ఆర్డర్ను ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కొందరు బిర్గుంజ్ జైలుకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్లోని బిర్గుంజ్ జైలుతో పాటు అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్లోని మహోతారి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి ఇప్పటి వరకు 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బిర్గుంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలా మంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు. అయితే వారి సంఖ్య ఎంతనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి నేపాల్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. పొఖారా ప్రాంతంలోని హోటల్పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకులు ఉపాసన గిల్ సాయం కోసం అర్జించారు. కంటిన్యూ. భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించింది. పెరుగుతున్న జన్జడ్ నిరసనలను నిశ్చితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది. నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరి జిల్లాలోని గౌరీఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు, పోలీసులు పోర్టులను ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు.